పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జనసేనలో కీలక మార్పులు. పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వారికి అండగా. జనసేన నేతల్లో కొత్త జోష్. జనసేన పార్టీలో గత ఎన్నికల కంటే ఈసారి భిన్నంగా పార్టీ అధినేత వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి, టికెట్లు ఆశించిన వారికి ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు. ఇతర పార్టీల నుంచి వచ్చి కొత్తగా పార్టీ కండువా కప్పుకున్న వారికే ఎక్కువ మంది సీట్లను దక్కించుకున్నారు. అయినా సరే గత ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్నింటినీ గెలిచింది. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాలను తీసుకుంటారని, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండడంతో వారి స్థానంలో పవన్ కళ్యాణ్ కొత్త వారికి అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా జనసేనలో జరుగుతుంది. గత ఎన్నికల్లో 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేసింది. మచిలీపట్నం, కాకినాడలో పోటీ చేయగా మచిలీపట్నంలో వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన బాలశౌరికి టికెట్లు ఇచ్చారు. అలాగే అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్, భీమవరం నియోజకవర్గం నుంచి పులవర్తి ఆంజనేయులు, పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు, పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణలు టీడీపీ నుంచి వచ్చి జనసేనలో చేరారు. అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ అన్ని పార్టీలు మారి చివరి నిమిషంలో పార్టీలో చేరారు. తిరుపతి నుంచి అరణ్య శ్రీనివాస్, విశాఖపట్నం దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్, రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్లు వైసీపీకి వచ్చారు. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు దక్కాయన్న అసహనం, అసంతృప్తి పార్టీకి తొలి నుంచి పనిచేసిన నేతల్లో ఉంది. అయితే నాడు అధికారంలోకి రావాలన్న జగన్ను ఎదుర్కోవాలన్న సరైన అభ్యర్థులు, సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి అభ్యర్థుల ఎంపిక జరిగిందని జనసేన పార్టీ అగ్రనాయకత్వం చెప్తుంది. అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చామని, పార్టీలో ఉన్న వారా కొత్తగా చేరిన వారన్న ట్రాక్ రికార్డ్ చూడలేదని అంటున్నారు. అయితే ఈసారి అధికారంలోకి రావడంతో పాటు కొంత పార్టీ బలోపేతం కావడంతో జనసేనకు తొలి నుంచి పనిచేస్తున్న వారిని గుర్తించి వారికే టికెట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లుగా తెలిసిందే. దీనికి సంబంధించి త్వరలోనే ముఖ్య నేతలకు సమాచారం అందించనున్నారని, పార్టీ కోసం ఫలానా నియోజకవర్గాల్లో పనిచేయాలని సంకేతాలు పంపుతున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న వారికి అండగా నిలవాలని పవన్ చేస్తున్న యోచనతో జనసేన నేతల్లో కొత్త జోష్ కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.